వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. తెలివైన నక్క మరియు అమాయక కోడి. ఒక అడవిలో నక్క, కోడి అనే రెండు జంతువులు ఉండేవి. నక్క చాలా తెలివిగా ఉండేది, అయితే కోడి అమాయకంగా అందరి మీద నమ్మకం ఉంచేది. ఒకరోజు నక్క తన భయంకరమైన పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. నక్క తన ఆకలి తీర్చుకోవాలని అనుకుంది. అప్పుడు దానికి కోడి గుర్తుకొచ్చింది. నేను తెలివిగా కోడిని వంచి దాన్ని పట్టుకుంటా అని నక్క తనలో అనుకుంది. నక్క కోడిని చూసి ఓ నమ్మకమైన స్వరంలో, అమ్మా కోడి, నేను విన్నాను, మన అడవి రాజు సింహం ఓ సరికొత్త నిబంధన వేసింది. ఇప్పుడు అడవిలో అన్ని జంతువులు స్నేహితులుగా ఉండాలి. ఎవరూ ఒకరినొకరు తినకూడదు అని చెప్పింది. అది విని కోడి ఆనందించింది. నిజమేనా నక్క సోదరా? అప్పుడు మనం స్నేహితులమైపోయాం కదా అని అనుకుంది. నక్క తల ఊపుతూ, అవును, ఇప్పటినుండి మనం మంచి స్నేహితులం. నువ్వు నాకు నమ్మకం పెట్టుకోవచ్చు. నేను నీకు ఏమి చేయను. సరే, నాతో పాటు నడుస్తావా? మనం కలిసిపోతాం అని నక్క మాటలతో కోడిని నమ్మించింది. అమాయక కోడి నక్క వెంట నడవడం మొదలుపెట్టింది. కాని కొద్దిసేపటికి నక్క తన అసలు స్వభావాన్ని బయటపెట్టి కోడిని పట్టుకుని దాన్ని తినడానికి సిద్ధమైంది. కోడికి అప్పుడు అసలు నిజం అర్థమైంది. అది గట్టిగా అరుస్తూ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగెత్తింది. కోడి వెంటనే ఒక ఎత్తైన చెట్టు మీదకి ఎక్కి దావుకుంది. నక్క ఆశ్చర్యపోయింది, ఎందుకంటే అది చెట్టు మీద ఎక్కలేకపోయింది. అప్పుడు కోడి తెలివిగా, నాకంటే నువ్వే చాలా తెలివైనవాడివని అనుకున్నా. కాని నీ స్వార్థం నిన్ను వెనుకకు లాగింది. నిజమైన స్నేహం నమ్మకంతో ఉండాలి, మోసం కాదు అని చెప్పింది. అది విన్న నక్క చింతించింది. అవును, నేను తప్పు చేశాను. నిజమైన స్నేహం మోసం కాదని నేర్చుకున్నాను అని నక్క అంగీకరించింది. నీతి, స్నేహం నమ్మకంతో ఉండాలి. మోసం చేసేవారు ఎప్పుడూ విజయం సాధించరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe.